2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడాలి. శిలువ ధ్యాన కోడికలలో శిలువలో ఉన్న విలువలను, ఆశీర్వాదములు సంఘమంతా కూడా పొందుకోవాలి. మన గృహంలో అద్భుత ఆశ్చర్య కార్యములు జరగాలి. భక్తి శ్రద్ధలతో, విశ్వాసముతో, ప్రార్థన పూర్వకముగా దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యం వినడానికి మనము సిద్ధపరచుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడుగు మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడువు, సర్వోన్నతుడువు, మహోన్నతుడువు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవుడువు, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. శిలువ ధ్యాన కోడికలలో 2వ కోడికను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా, మీ సన్నిధికి నడిపించారు, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. నాకు మాకెల్లరికను వినగలిగిన చెవులను గ్రహించి మంచి మనసును మీ నామమున అనుగ్రహించమని కూడా ప్రార్థన చేయుచున్నాను. మాట్లాడిన జీవమగల దేవుడువు, ఈ దినం మీరు మాతో మాట్లాడబోచున్నందులకు మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ మెల్లనైన చల్లనైన స్వరముతో ప్రభువా మా జీవితాలు సరిచేయండి, మా ఆలోచనలు సరిచేయండి, మా నడవడికను సరిచేయండి. మీ పోలికలోనికి, మీ సారూప్యంలోనికి మెల్లరం మారడానికి ప్రభువా మీరు మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేయిస్తున్నాను. కూడి వచ్చిన అందరూ మీ ఆధీనం పొందించుకొని మా శరీరములను, మా మనస్సులను, మా తలంపులు మీ ఆధీనం పొందించుకొని పరిశుద్ధుడా మీరు మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ఉచితమైన మహాప్రేమను బట్టి, కృపను బట్టి 2025వ సంవత్సరములో శిలువ ధ్యాన కోడికలో పాలు పంపులు పంచుకున్న ఆధిక్యతను, యోగ్యతను పరిశుద్ధుడైన దేవుడు మనకిచ్చినందుకు ప్రభువారికి ఎంతగానో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీకు ముందుగా తెలియజేసిన రీతిగా నేటి ధ్యానాంశము దేవుణ్ణి సొత్తుగా చేసుకొనుటకే శిలువ బలియాగము. దేవుణ్ణి సొత్తుగా చేసుకొనుటకే తన్ను తాను బలిగాను అర్పించుకొనెను. ఎంత ఉన్నతమైన ప్రేమ, ఎంత ఉన్నతమైనటువంటి శిలువ బలియాగమును ఒక్కసారి ప్రియులారా మనము జ్ఞాపకము చేసుకుందాం. ఇంతటి శిలువ బలియాగము సామాన్యమైనది కాదు ప్రియులారా. మనకందరికీ తెలుసు శిలువ బలియాగము ఎంత కఠినమైనదో, శిలువ బలియాగము ఎన్ని శ్రమలతో కూడినటువంటిదో, ఎన్ని నిందలు, ఎన్ని అవమానములు, దూషణలు, హేళనలు భరించాలో, శరీరము నలగొట్టబడాలి. అంతేకాదు మనకు ప్రాణము బదులుగా పరిశుద్ధుడైన తన ప్రాణమును అర్పించాలి. ఇది శిలువ బలియాగమని మనకు అందరికీ తెలుసు ప్రియులారా. అయితే ఈ శిలువ బలియాగం జరిగింది. పరిశుద్ధుడైన దేవుడు భూలోకి వచ్చినప్పుడు శిలువ బలియాగము జరిగింది అని మనకు అందరికీ తెలుసు. కానీ క్రేతీయులు అనగా క్రేతు ద్వీపములో నివసిస్తున్న ప్రజలు క్రేతీయులు. ఈ క్రేతీ సంగమనకు కాపరి తీతు. చాలా జాగ్రత్త విందాం ప్రియులారా. ఈ సంగమనకు కాపరి ఉన్నాడు. ఈ కాపరికి పత్రిక రాయిచున్నాడు అపోస్తలుడైన పౌలు. క్రేతీయుల యొక్క జీవిత విధానము, క్రేతీయుల యొక్క ఆలోచన, క్రేతీయుల యొక్క నడవడిక, క్రేతీయుల యొక్క బుద్ధి, వారు విమోచింపబడినప్పటికీ, వారి విమోచింపబడినప్పటికీ శిలువ బలియాగమును మరచిపోయి
ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు జీవిస్తున్నటువంటి ఆ విధానమును పౌలు గారు తీతుకు వ్రాస్తున్నటువంటి మాటలు. చాలా జాగ్రత్త విందాం ప్రియులారా. క్రేతు సంగములతో పౌలు గారు దేవుని మధ్యను పెట్టి వ్రాస్తున్నటువంటి మాటలు ఈరోజు మనతో, మన సంఘముతో, ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్న మాటలు ఒక్క పర్యాయం స్వపరిచయం చేసుకొని క్రేతు సంఘస్థులు ఎలాగున్నారు, నీవు నేను ఎలాగున్నాము ఒక్క పర్యాయం స్వపరిచయం చేసుకొని మన జీవితాలు సరి చేసుకున్నట్టు ఈ శిలువ బలియాగమునకు నిదర్శనమని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేయుచున్నది. క్రేతు సంఘస్థులు విమోచింపబడినప్పటికీ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు జీవిస్తున్నారు. కొంతమంది మద్యపాన శక్తుల వైపు నడుస్తున్నారు. మరికొంతమంది దురద చెవులు గలవారై అబద్ధ బోధకుల వైపు వారు నడుస్తున్నారు. మరికొంతమంది లోకం వైపు పరిగెడుచున్నారు. క్రేతు సంఘములో క్రమశిక్షణ లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు జీవిస్తున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తున్నారు. ఇది గమనించినటువంటి పౌలు గారు క్రేతు సంఘానికి, సంఘ కాపరికి వ్రాయిచున్న మాటలు దేవుణ్ణి సొత్తుగా చేసుకున్నటకే సిలువ బలియాగమని వారు మరిచిపోయారు. సిలువ బలియాగమును వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. సిలువ బలియాగమును వారు తృణీకరిస్తున్నారు. క్రేతు సంఘస్థులని కాపరినటువంటి తీతుకు ఈ మాటలు వ్రాయిచినటువంటి మాటలు. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. పరిశుద్ధుడైన దేవుడు కంటోన్మెంట్ బాప్టిస్ట్ సంఘమునకు కాపర్లాగా ఉన్నటువంటి మాకు ఒక లెటర్ రాస్తే, ఓ కాపరులారా, మీ సంఘం ఈ రీతిగా ఉన్నది, మీ సంఘం ఈ రీతిగా నడుస్తున్నది, సంఘం యొక్క జీవితములు, వారి ఆత్మీయత, వారి ఆలోచనలు ఈ రీతిగా ఉన్నాయని ఒకవేళ మాకు కానీ లెటర్ రాస్తే మా జీవిత విధానం ఎలాగుండాలి, విశ్వాసులమైన మీరు ఏ రీతిగా నడుచుకోవాలి? ఈ సిలువ ధ్యాన కుడికలలో ప్రియులారా ఒక్క పర్యాయము ఆ సిలువను చూస్తూ మన కొరకు ఆయన పొందినటువంటి ఆ సిలువ బలియాగమును, మన కొరకు తన ప్రాణం అర్పించినటువంటి ఆ త్యాగమును ఒక్కసారి జ్ఞాపకము చేసుకొని ఈ లోకములో క్రీస్తు రక్తము చేత విమోచింపబడినటువంటి మనము ఎంతవరకు ఆ సిలువ బలియాగమును నిర్లక్ష్యము చేస్తున్నామా, లేకపోతే మనల్ని మనము అవగాహన చేసుకుంటూ అటు రీతిగా మనము జీవిస్తున్నామా లేదో అన్నది ఒక్క పర్యాయము మనల్ని మనము స్వపరిచయం చేసుకుందాం. పౌలు గారు ఏదంటున్నారు? క్రేతు సంఘముతో వ్రాస్తున్న మాటలు చూడండి. ఓ కాపరి, నువ్వు ఎలాగ బోధించమని చదవని వాక్య భాగములు అనేక పర్యాయాలు బోధించమని వ్రాయిచున్నాడు. ఇలాగ మాట్లాడుతూ ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. ఎందుకంటే క్రేతు సంఘమునటువంటి వారు ఏమనుకుంటున్నారు? క్రీస్తు రక్తము చేత కొనబడిన సంఘస్థులు వారి జీవిత విధానము గురించి వారు ఏమనుకుంటున్నారు? మానవుడు అవిధేయుడై దేవుని యొక్క ఆజ్ఞలను మీరి ఇష్టానుసారంగా జీవిస్తూ, ఇష్టానుసారంగా నడుచుకుంటూ దేవుని పోలికను, దేవుని స్వరూపమును, దేవుని ప్రేమను, దేవుని సహవాసమును, దేవుని త్యాగమును మరిచిపోయి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు నడుస్తున్నారు. ఓ కాపరి, ఆ సంఘం యొక్క విధి విధానాలు ఎలాగున్నాయని కాపరకు రాస్తున్నటువంటి మాటలు ఒక్కసారి ఆలోచించుదాం ప్రియులారా. ఇటువంటి సంఘము దేవుణ్ణి సొత్తుగా మార్చబడాలంటే, ఇటువంటి సంఘము దేవుని సొత్తుగా జీవించాలంటే కొన్ని ఆత్మీయ అనుభవములు గుండా నడవాలని పౌలు గారు తీతుకు వ్రాస్తున్నటువంటి మాటలు. 3 అధ్యాయాలు 46 వచనాలు, 3 అధ్యాయాలు 46 వచనాలలో 12 ప్రసంగాలు ఉన్నాయి ప్రియులారా. ఈరోజు ఒక్క ప్రసంగాన్ని మనం వింటున్నాం. ఒక్కసారి ఆలోచించండి. పౌలు గారు రాస్తున్నటువంటి మాటలు ఎంత ఉన్నతమైనవో, ఆ 12 ప్రసంగాల్లో ఒక్క ప్రసంగాన్ని ప్రియులారా మనం ఈరోజు ధ్యానం చేస్తున్న దేవుణ్ణి సొత్తుగా చేసుకున్నటకే సిలువ బలియాగము. దేవుని సొత్తుగా మనం మార్చబడాలంటే ఏమి చెయ్యాలి? 3 విషయాలు ప్రియులారా పౌలు గారు కాపరకు రాస్తున్నాడు. ఇదిగో క్రేతు సంఘము దేవుని సొత్తుగా ఉండాలంటే, దేవుని పోలికగా ఉండాలంటే, దేవుని సారూప్యములు రావాలనుకుంటే, దేవుని సహవాసములు రావాలనుకుంటే
కనీసము ఈ 3 అనుభవాలతో వారిని హెచ్చరించమని ఆయన రాస్తున్నటువంటి మాట. చూడండి ఏమిటా 3 అనుభవాలు. తీతుకు రాస్తున్నటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. తీతుకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్ది. అలాగంటే ప్రియులారా, మొదటగా దేవుని సొత్తుగా మనం మారాలంటే, దేవుని సారూప్యములను మనం మారాలంటే, దేవుని పోలికలో నువ్వు రావాలంటే, ఓ క్రేతు సంఘస్థులారా మీరు దేవుని సొత్తుగా మారాలంటే మొదటి అనుభవం మాట్లాడుతున్నాడు ప్రియులారా, లోపాలను దిద్దుకొనుము. అది ప్రియులారా, లోపాలు దిద్దుకున్నప్పుడే, లోపాలు సరిచేసినప్పుడే, లోపములు సరిచేసుకున్నప్పుడే మనము దేవుని సొత్తుగా మార్చగలము, దేవుని పోలికలోనికి మనము రాగలము. అంటున్నాడు చూడండి, నువ్వు లోపముగా ఉన్న వాటిని దిద్దుము. ఎంత ఉన్నతమైన అనుభవం ప్రియులారా. మానవుడు పరిపూర్ణమైన మానవుడు. దేవుడు మానవుణ్ణి పరిపూర్ణమైన మానవుడుగా సృష్టించాడు. కానీ ఈ మానవుడు తన పరిపూర్ణతను అవిధేయత వలన కోల్పోయి, అవిధేయత వలన ఆ పరిపూర్ణతను కోల్పోయిన విధానము మనము చూస్తున్నాం. ఇప్పుడు అంటున్నాడు, తిరిగి ఆ పరిపూర్ణతలోనికి రావాలనుకుంటే, తిరిగి ఆ యొక్క దేవుని సారూప్యములకు రావాలనుకుంటే, తిరిగి దేవుని యొక్క పోలికలకు రావాలనుకుంటే మొట్టమొదటిగా నీ లోపాలను సరిచేసుకో, నీ లోపాలను దిద్దుకొనుము. లోపాలు దిద్దుకోవాలి ప్రియులారా. అందుకే ఈ శిలువ ధ్యాన కూడికలు. లోపాలు ఉన్నటువంటి వారు దేనికి అర్హులు కాదు. డిఎస్సి వరకు రకరకాలుగా అన్నింటిలో మనం క్వాలిఫై అవ్వచ్చు. డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టినప్పుడు అందులో క్వాలిఫై అయిన వాడే ఆ ఉద్యోగానికి అర్హుడు. లోకం ఎన్నో డిగ్రీలు చేయొచ్చు, ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉండొచ్చు, కానీ ఆ డిగ్రీ విషయంలో, ఆ క్వాలిఫికేషన్ విషయంలో నువ్వు క్వాలిఫై అయితేనే ఆ ఉద్యోగాన్ని నువ్వు పొందుకుంటావు. దేవుని సొత్తుగా మార్చబడాలంటే, దేవుని సారూప్యములకు రావాలనుకుంటే ఆ శిలువ బలియాగమును చూడు. ఆ శిలువ బలియాగం ఆయన చేసినప్పుడు ఏ లోపము లేనివాడుగా ఆయన శిలువ బలియాగము చేశాడు కనుక ఆ పోలికలను మనం రావాలనుకుంటే మొట్టమొదటిగా మన లోపాలను మనము సరిచేసుకోవాలి. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. నా లోపాలు ఏమిటో నాకు తెలుసు, ఎవరి లోపాలు ఏమున్నాయో అందరికీ తెలుసు. పక్కన వారికి తెలియకపోవచ్చు, ఇంటిలో ఉన్న వారికి తెలియకపోవచ్చు, భర్త లోపాలు భార్యకి తెలియకపోవచ్చు, తల్లిదండ్రుల లోపాలు పిల్లలకి తెలియకపోవచ్చు, కానీ ఎవరి లోపాలు వారికి తెలుసు. రెండవది, మన లోపాలన్నీ దేవునికి తెలుసు. ఇప్పుడు దాపరకం అన్నది ఉండకూడదు. నీ లోపములో ఉన్నటువంటివన్నీ కూడా ఎప్పుడైతే దిద్దుకుంటావో, లోపాలను ఎప్పుడైతే సరి చేసుకుంటావో అప్పుడే నువ్వు దేవుని పోలికలోనికి రాగలవని క్రేతు సంఘమునకు ఎలాగో బోధించుము. ఎందుకంటే ప్రియులారా, లోపాలను సరి చేయకపోతే దేవుని సొత్తుగా మనము మార్చబడలేము. ఆ లోపాలను, నాలో ఉన్న లోపాలను, మనలో ఉన్న లోపాలను సరి చేసుకొని, లోపాలను గుర్తించుకొని, లోపాలు దిద్దుకున్నప్పుడే ఆయన శిలువ ధ్యాన కోడికలలో ఆ శిలువ పోలికలోనికి, సారూప్యములోనికి మనం మార్చబడగలము. ఆ లోపాలు ఏంటో ప్రియులారా చాలా చాలా ఉన్నాయి. అందులో మూడు విషయాలు జ్ఞాపకం చేస్తాను. తర్వాత రెండో విషయం, మూడు విషయం మనం ధ్యానం చేద్దాం. ఏంటి లోపముగా ఉన్న వాటిని దిద్దమంటున్నాడు? 2వ అధ్యాయము 2వ వచనం. 2వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా, వృద్ధులు, మితానుభవ గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపములు లేని వారునై ఉండవలెను. అది ప్రియులారా, చాలా జాగ్రత్త విందాం. ఆ సంఘం యొక్క లోపాలను పౌలు గారు కాపరిగా రాస్తున్నాడు. ఓ కాపరి, నీ సంఘం యొక్క లోపాలు నువ్వు గుర్తించవో లేదో కానీ నేను గుర్తించాను. దేవుడిచ్చిన జ్ఞానము చేత, దేవుడిచ్చిన ఆత్మాభిషేకము చేత నేను గుర్తించి ఇదిగో నీ కానిక పత్రిక రాయిస్తున్నాను. ఆ సంఘములో అనేకమైన లోపాలు ఉన్నాయి.
ఆ లోపాలను దిద్దుకుంటే, లోపాలను సరిచేసుకుంటే వారు శిలువ సారూప్యములోనికి దేవుని సొత్తుగా మార్చబడదురు. శిలువ ధ్యాన కొడుకులంటే ప్రియులారా, దినదినము దేవుని దగ్గరగా జీవిస్తూ, దినదినము దేవుని యొక్క శిలువలో ఉన్న ఆ విలువను తరచి చూస్తూ ఆయన సారూప్యములోనికి మారడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యత. ఏదో ఆచారముగా అలవాటుగా వచ్చి వెళ్ళిపోవడం కాదు ప్రియులారా. ఏదో వచ్చి దేవుని సందుకు వచ్చి కూర్చొని విని వెళ్ళిపోవడం కాదు ప్రియులారా. దేవుడు అంటున్నాడు, నీ లోపాలను దిద్దుకొనుము. లోపాలు దిద్దుకున్నప్పుడే అని అంటున్నాడు, దేవుని సొత్తుగా మార్చబడదువు. దేవుని సొత్తుగా మార్చబడిన వాడే దేవుని రాజ్యానికి వారసుడు. దేవుని సొత్తుగా మార్చబడిన వాడే దేవుని ఆశీర్వాదములు పొందుకోవడానికి అర్హుడు. దేవుని సొత్తుగా మార్చబడిన వాడే నీ కుటుంబ యొక్క సమస్యలను తీసివేయగలవని ఉన్నతమైన శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుణ్ణి సొత్తుగా మార్చబడాలి. అక్కడ చాలా ఉన్నాయి, కానీ మొదటిది మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ప్రియుల. ఏమిటి లోపము? మొదటిది ప్రియులారా, విశ్వాసములో లోపము ఉండకూడదు. అది ప్రియులారా, మొదటిగా విశ్వాసములో లోపము ఉండకూడదు. ఓ క్రేతీయులారా, మీరు విశ్వాసులు అనుకుంటున్నారు. ఓ క్రేతీయులారా, మీరు విశ్వాస జీవితమును కొనసాగిస్తున్నారు అనుకుంటున్నారు. మీరు విశ్వాసులే, కానీ మీ విశ్వాసములేముంది? లోపము కనిపిస్తుంది. కనుక మొదటగా విశ్వాసములు లోపములను సరిదిద్దుకొనుము. ఆలోచిద్దాం ప్రియులారా. ఒక్క పర్యాయము క్రేతు సంఘమును పక్కన పెట్టి, ఆ క్రేతు సంఘ విశ్వాసులను పక్కన పెట్టి ఒక్క పర్యాయం మనలను మనం ఊహించుకుంటే మన విశ్వాసములు ఏ రీతిగా ఉన్నామో ఒక్క పర్యాయము మనము స్వపరీక్ష చేసుకుందాం. ఒకవేళ నీ విశ్వాసములో లోపముగా ఉంటే, విశ్వాసుల విషయంలో నువ్వు లోపము కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, ఆ విశ్వాస లోపాలను సరి చేసుకోనము, లేక నీ విశ్వాసమును లోపమును దిద్దుకొనమని పరిశుద్ధుని దేవుడు మాట్లాడుతున్న మాటలు. మన విశ్వాసులమైతే విశ్వాసుల వీరుల జాబితాలో మన పేరు ఉండాలి. ఆలోచించండి. హెబ్రీ పత్రిక 11 అధ్యాయములో విశ్వాస వీరుల జాబితా పూర్తి కాలేదు. ఎందుకో తెలుసా? ఆ విశ్వాసుల పేరులు, విశ్వాస వీరుల జాబితాలు నీ పేరు నా పేరు లిఖించబడాలని, ఆ విశ్వాస వీరుల జాబితాలు మన పేరు లిఖించబడాలని, విశ్వాస వీరులుగా నిన్ను కొనసాగించాలని పరిశుద్ధుడైన దేవుడు విశ్వాస వీరుల జాబితాను అక్కడ పొందుపరిచి ఉన్నాడు. విశ్వాసులమే, విశ్వాస వీరుడు జాబితాల్లో నీవు నేను ఉన్నదా మన పేరు? విశ్వాసులమే, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుమారుడుగా, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుమార్తెగా నీ పేరు నా పేరు పిలువబడుచున్నదా? విశ్వాసులమే, విశ్వాసులు వీరుల జాబితాలో ఉండాలి. అబ్రహాము కుమారుడుగా కుమార్తెగా మనము పిలవబడాలని పరిశుద్ధుని దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఓ క్రేతీయులారా, మీరు విశ్వాసులు అనుకుంటున్నారు, కానీ నేను చూచినప్పుడు మీ విశ్వాసములు కొన్ని లోపాలు ఉన్నాయి. ఏమిట విశ్వాసము లోపాలు అంటే? ఆయన అంటున్నాడు చూడండి, పరిశుద్ధ గ్రంథములో విశ్వాసులు అనేకమైన విశ్వాసము ద్వారా గొప్ప గొప్ప కార్యములు చూచారు, విశ్వాసము ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేసి ఉన్నారు. మరి విశ్వాసం ఎలాగున్నది? విశ్వాస వీరులమేనా? విశ్వాస వీరత్వమును కలిగి ఉన్నామా లేదా? మన విశ్వాస వీరులమైతే ప్రతి చిన్నదానికి మనుషుల మీద ఆధారపడకూడదు. విశ్వాస వీరుడు అయితే ప్రతి చిన్నదానికి నీ బలం మీద నువ్వు ఆధారపడకూడదు. నీ విశ్వాస వీరుడు అయితే ప్రతి చిన్నదానికి నీ ధనం మీద నువ్వు ఆధారపడకూడదు. విశ్వాస వీరుడు అయితే విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడు అయినా యేసు వైపు చూస్తున్నావా? దేవుని వైపు చూస్తున్నావా? దేవుని ఆశ్రయిస్తున్నావా? అప్పుడు నీ విశ్వాస వీరుడు అని పౌలు గారు ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. పౌలు గారు అంటున్నారు క్రేతీ సంఘముతో, ఆ కాపరితో మాట్లాడుతున్నాడు, నేను చూచినప్పుడు ఆ సంఘములో విశ్వాసులు ఏమి లోపించింది? విశ్వాసము లోపించింది. ఆ విశ్వాస లోపాలను వారు సరి చేసుకుంటే వారు దేవుని సొత్తుగా మార్చబడుదురు. ఇంకా మనం చూడండి, రెండవది మనం చూసి అక్కడ చూద్దాం చూడండి. విశ్వాసములోను రెండవది ప్రేమలో లోపాలు ఉండకూడదు. అది ప్రియులారా, అందుకే ఈరోజు పాటలన్నీ ప్రేమ పాటలే పాడించాం మనము.
దేవుని ప్రేమ ఎంత శ్రేష్టమైనది, దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనది, దేవుని ప్రేమ ఎటువంటి త్యాగముతో కూడినటువంటిది. దేవుని ప్రేమ వలన ఈ లోకములు ఈ రోజు మనం జీవిస్తున్నామంటే ఆయన ప్రేమ వలనని మనము తెలుసుకోవాలి ప్రియులారా. అటువంటి ప్రేమను కలిగి మనము జీవిస్తున్నామో లేదా? ఓ క్రేతీయులారా, మీ ప్రేమలో కూడా లోపము ఉన్నది. చాలామంది అనుకుంటున్నారు రకరకాల ప్రేమలు ఉన్నాయి లోకములో. తల్లిదండ్రులు ప్రేమ, అన్నదమ్ములు ప్రేమ, అక్క చెల్లెండ్రులు ప్రేమ, బంధువులు ప్రేమ, స్నేహితులు ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ. ఈ ప్రేమ కొంతకాలమే, ఈ ప్రేమ తాత్కాలికమే. మరి ఏ ప్రేమ? అగాపే, అది దేవుని ప్రేమ. అగాపే అది శాశ్వతమైన ప్రేమ. అగాపే అది నిత్యం నిలిచినటువంటి ప్రేమ. ఆ దేవుని ప్రేమ మనల్ని ప్రేమించింది కనుక మన కొరకు పరమను విడిచి భూలోకాన్ని దిగవచ్చి ఆకాశానికి మధ్యని వేలాడుతూ మన కొరకు తన ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలని పౌలు గారు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఎందుకంటే ప్రియులారా, దేవుని ప్రేమలు మీరు లోపమ కలిగి ఉన్నారు. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమ శత్రువులు సహితము ప్రేమించే ప్రేమ. దేవుని ప్రేమ శత్రువుల కొరకు ప్రార్థించే ప్రేమ. ఆ ప్రేమను మనం కలిగి ఉన్నాము లేదా? మన ప్రార్థన దేవుడు వినినట్లు, మన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చినట్లు మనం ఎవరి కొరకు ప్రార్థన చేయము? శత్రువుల కొరకు ప్రార్థన చేయము. ఎందుకంటే మన ప్రార్థన దేవుడు విని వాడిని దీవించేస్తాడేమో. ఆలోచిద్దాం ప్రియులారా. శత్రువుల కొరకు ప్రార్థన చేయకపోతే, శత్రువులు క్షమించే స్వభావం లేకపోతే, శత్రువులు ప్రేమించే స్వభావం లేకపోతే, ఇదిగో నీలో ఈ లోపాలు ఉన్నాయి. ఓ క్రేతీయులారా, క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారులారా, మీరు దేవుని సొత్తుగా ఉన్నారనుకుంటున్నారేమో. మీ లోపాలు సరి చేసుకుంటేనే మీరు దేవుణ్ణి సొత్తుగా మార్చబడదు. ఎందుకంటే విశ్వాసములో మీలో లోపం ఉన్నది. రెండవది అంటున్నాడు, మీలో ప్రేమలో కూడా లోపం ఉన్నది. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. కయీను నరహంతుడగుడు కారకులు ఎవరు? కయీను నరహంతుడగుడు కారకులు ఎవరు? ఎవరండి? ఎవరు? చాలా జాగ్రత్త విందాం ప్రియులారా. కయీను నరహంతుడు అవ్వడానికి కారకులు ఆయన తల్లిదండ్రులే. ఎలా తెలుసా మీకు? ఎలా తెలుసా? కయీను పుట్టినప్పుడు తల్లిదండ్రుల ప్రేమ అద్భుతమైనది. కయీను పుట్టినప్పుడు తల్లిదండ్రుల ప్రేమ అమోఘమైనటువంటిది. తల్లిదండ్రులు పురిలా కయ్యను పట్ల చూపించినటువంటి ప్రేమ శ్రేష్టమైనది. ఏమేమి కావాలో సమస్తము తెచ్చిపెట్టినటువంటి ప్రేమ. ఎప్పుడైతే హేబేలు పుట్టి ఉన్నాడో, హేబేలు పుట్టిన తరువాత ఈ తల్లిదండ్రుల ప్రేమ ఏమొచ్చింది? స్వార్థం వచ్చింది. ఈ తల్లిదండ్రుల ప్రేమలో లోపం వచ్చింది. ఈ తల్లిదండ్రుల ప్రేమలో వ్యత్యాసం వచ్చింది. కయ్యను ఇక్కడ ఉన్నటువంటి కయ్యను దించి ఎక్కడ పెట్టారు? కిందనే పెట్టాడు. పుట్టినటువంటి హేబెలును తీసుకొచ్చి తల మీద పెట్టాడు. అప్పుడు మొదలైంది ప్రియులారా కయ్యనులో కోపము. వీడు పుట్టబట్టే కదా నాకు తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయాను. వీడు పుట్టబట్టే కదా దేవుని ప్రేమను కోల్పోయాను. వీడు పుట్టబట్టే కదా తల్లిదండ్రుల చేత ద్వేషించబడ్డాను. వీడు పుట్టబట్టే కదా దేవుని చేత ద్వేషించబడి అన్నాను. దీనికి అంతటి కారకుడు వీడే. కారణం ఎవరండి? తల్లిదండ్రుల ప్రేమ బిడ్డలు ఎలా సరైన రీతిగా లేదు. నాకు ఒక్కటే కనుక నో ప్రాబ్లం. ఇద్దరు ముగ్గురు ఉన్నోళ్ళు చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకటి ఉన్నోళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇద్దరు ముగ్గురు ఉన్నోళ్ళు చాలా జాగ్రత్త వినండి. తల్లిదండ్రులు ప్రేమ బిడ్డల మధ్య ఏముండకూడదు? వ్యత్యాసం ఉండకూడదు. తల్లిదండ్రులు ప్రేమ బిడ్డల మధ్య తారతమ్యం ఉండకూడదు. పెద్దవాడిని ఎలా ప్రేమిస్తున్నావో చిన్నవాడిని అలాగే ప్రేమించాలి. చిన్నవాడిని ఎలా ప్రేమిస్తున్నావో మధ్యస్థులు అలాగే ప్రేమించాలి. ముగ్గురు నలుగురు అలాగే ప్రేమించాలి. ఆ ప్రేమ నీ బిడ్డలకు దీవెనలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మొదటి తల్లిదండ్రులు ప్రేమలో వ్యత్యాసం ఉంది గనక దీనికంతటికి కారకూడినటువంటి ప్రియులారా కయ్యను ఆ ప్రేమను కోల్పోయి, తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయి, దేవుని ప్రేమను కోల్పోయి, దీనికంతటి కారణమని కోపం పెంచుకొని, అసూయ పెంచుకొని ప్రియులారా నరహత్య చేయడానికి ఆయన ముందుకు వెళ్ళాడు. అందుకంటున్నాడు దేవుడు, ఓ క్రేతీయులారా ఆ ప్రేమను మీరు కోల్పోయారు. దేవుని ప్రేమను మీరు కోల్పోయారు. అగాపే ప్రేమను మీరు కోల్పోయారు. ఎందుకంటే ఆ ప్రేమలో మీలో లోపముందని ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. తర్వాత ఏమంటున్నాడు?
విశ్వాసములో లోపములు దిద్దుకొనము, ప్రేమలో లోపములు దిద్దుకొనము. తర్వాత ఏమంటున్నాడండి? సహనముల యందు లోపములు లేని వారై ఉండవలెను. సహనము చాలా చాలా శ్రేష్టమైనది ప్రియులారా. సహనం అన్నది ఎంత శ్రేష్టమైనదంటే దేనికైనా సంవత్సరం అంతా చదివిస్తాను, నాకు మరి ఎగ్జామ్స్ అవసరం లేదంటే మరి పనికిరాదు. ఆ చివరి ఎగ్జామ్స్లో నీవు పాస్ అయితేనే ఫర్దర్ స్టడీ. ఆ చివరి ఎగ్జామ్స్లో నువ్వు క్వాలిఫై అయితేనే ఫర్దర్ స్టడీ. ఆ వారంలో రిటర్న్ టెస్ట్లో నువ్వు క్వాలిఫై అయితేనే నీ భవిష్యత్తుకు పునాది. సహనం అంత శ్రేష్టమైనది అంటున్నాడు. చూడండి ప్రియులారా, ఓ క్రేతీయులారా, మీరు విశ్వాసములో లోపము కలిగి ఉన్నారు. ఓ క్రేతీయులారా, ప్రేమలో లోపము కలిగి ఉన్నారు. ఓ క్రేతీయులారా, మీరు సహనములో లోపము కలిగి ఉన్నారు గనక వీటిని దిద్దుకుంటే దేవుని సొత్తుగా మీరు మార్చబడుదురు. సిలువ బలియాగం యొక్క విలువలను మీరు తెలుసుకొందురు. సిలువ యొక్క త్యాగమును మీరు తెలుసుకొందరు. ఆయన సిలువలు ఎందుకొరకు అవమానం పొంది ఉన్నారు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ లోపాలను ముందు మీరు సరిచేసుకొనుడి. సహనము చాలా చాలా శ్రేష్టమైనది ప్రియులారా. దేవుడు వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేస్తున్న దేవుడు ఆ వాగ్దానం మనం పొందుకోవాలనుకుంటే సహనముతో కనిపెట్టినప్పుడే ఆ వాగ్దానమును మనం పొందుకుంటామని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియచేయుచున్నది. సహనము అంత శ్రేష్టమైనది. ఒక విశ్వాసి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు, నాకు సహనము తక్కువండి, నాకు సహనము ఉండేటట్లు ప్రార్థన చేయని అన్నారు ఆ విశ్వాసి పాస్టర్ గారిని. పాస్టర్ గారు ప్రార్థన చేయడం మొదలెడుతూ, ప్రభువా, నీ కుమారుడికి నీ కుమార్తెకి శ్రమలు కలుగు చేయు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ పాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థన ముగిస్తారని చూసి ప్రార్థన అవగానే ఆమెను అనలేదు, ఇదేంటి పాస్టర్ గారు, నాకు సహనము కొరకు ప్రార్థన చేయమంటే మీరేమో శ్రమల కొరకు ప్రార్థన చేస్తున్నారంటే. అప్పుడు అంటున్నాడు, శ్రమ ఓర్పునిస్తుంది, ఓర్పు పరీక్షనిస్తుంది, పరీక్ష నిరీక్షనిస్తుంది. శ్రమల వలనే సహనము. పరిశుద్ధుడైన దేవుడు సిలువలలో శ్రమలలో, ఆ సిలువ శ్రమలలో ఆయన సహనము చూపించకపోతే, సిలువను సహించకపోతే ఈనాడు లోకమునకు పాపములకు రక్షణ క్షమాపణ లేదు ప్రియులారా. అని సిలువను సహించాడు గనక లోకానికి పరిశుద్ధుడైన దేవుడు ఒక రక్షణ భాగ్యం ఇచ్చి ఉన్నాడు. ఓ క్రేతీయులారా, సిలువ బలియాగమును మరిచిపోయి, విమోచన మరిచిపోయి, రక్షణను మరచిపోయి విచ్చలవిడిగా జీవిస్తున్నారు, మీకు నచ్చినట్లు జీవిస్తున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, సిలువ బలియాగము నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎందుకంటే మీ లోపాలు మీరు దిద్దుకోవట్లేదు. మీ విశ్వాసము లోపముంది, మీ ప్రేమలో లోపముంది, మీ సహనములో లోపముంది. ఆ లోపాలను దిద్దుకున్నప్పుడే మీరు దేవుని సొత్తుగా మార్చబడుదరని పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్న మాటలు. మొట్టమొదటి ప్రియులారా, దేవుని సొత్తుగా మార్చబడాలంటే మన లోపాలను దిద్దుకోవాలి. రెండవది చూద్దాం, చూడండి అని ఏమంటున్నాడు. రెండవది మనం చూద్దాం. తీతుకు రాసిన పత్రికలోనే 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 12వ వచనములు చూద్దాం. వారిలో ఒకడు, అనగా వారు సొంత ప్రవక్తలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులునై ఉన్నారు. రెండవది ప్రియులారా, క్రేతీయుల స్వభావమును విసర్జించుడి. క్రేతీయుల స్వభావమును విసర్జించుడి. క్రేతీయులే ప్రియులారా, క్రేతు దీపమున్నటువంటి వారు క్రేతీయులుగా పిలబడుతున్నారు. క్రేతు దీపములు ఉన్నటువంటి వారు క్రేతు సంఘముగా పిలబడుతున్నారు. వారి జీవితంలో చూడండి, వారి జీవితం ఎలాగుండాలంటే, వీరు ప్రియులారా జీవితంలో క్రేతీయుల స్వభావమును విడిచిపెట్టమని పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతున్న మాటలు. క్రేతీయుల స్వభావము చాలా భయంకరమైనది. ఎటువంటి భయంకరమైన చూడండి, 10వ వచనం 1వ అధ్యాయం 10వ వచనములో ఈ క్రేతీయుల స్వభావం ఎటువంటిది? విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చు వారునై. ప్రియులారా, క్రీస్తు రక్తము చేత కొనబడిన వారు
ఆ రక్షణ విడిచిపెట్టి, విమోచన విడిచిపెట్టి సున్నతను పట్టుకుంటూ, మేము సున్నతన వల్ల రక్షింపబడ్డాము, సున్నత వలన విమోచింపబడి ఉన్నాను, సున్నత సంబంధులుగా జీవిస్తున్నారు ఈ క్రేతీయులు. రెండవది ఎటువంటి చూడండి, వీరు అవిధేయులు, వదరబోతులు, మోసపుచ్చువారినై ఉన్నటువంటి జీవితం, ఇటువంటి స్వభావము. ఇంకేమని చూడండి 11వ వచనములో, వారు నోలు మూయింపవలను, అట్టివారు ఉపదేశంప కూడని వాటిని దుర్లాభ్యము కొరకు ఉపదేశించచ్చు కుటుంబములనే. ఎంత భయంకరమైన జీవితం! వారు స్వార్థము చూసుకుంటున్నారు, వారు మేలు చూసుకుంటున్నారు, ఎవరి కుటుంబం పాడైపోతే నాకెందుకని ఇష్టానుసారంగా బోధిస్తున్నారు. అది కాదు ప్రియులారా జీవితం అంటే. క్రేతీయుల స్వభావం అంటే ప్రియులు ఎంత భయంకరమైన చూడండి. వారి జీవితంలో ఎంత భయంకరంగా ఉన్నారు. సున్నత సంబంధులుగా ఉన్నారు, అవిధేయులుగా ఉన్నారు, వదరబోతులుగా ఉన్నారు, మోసపుచ్చువారు ఉన్నారు, దుర్లభ్యము కొరకు కుటుంబాలు పాడు చేసుకుంటూ ఇచ్చలబడిగా జీవిస్తున్నారు. అందుకే పౌలు గారు అంటున్నారు, ఇటువంటి స్వభావమును మీరు విడిచిపెట్టండి. ఇటువంటి స్వభావమును మీరు విడిచిపెట్టకపోతే దేవుణ్ణి సొత్తుగా మీరు మార్చబడలేరు. భయంకరమైన స్వభావం ప్రియులారా. చూడండి అక్కడ చూద్దాం, చూడండి ఏమంటున్నాడు 12వ వచనములో, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లైనను, క్రేతీయులు ఎల్లప్పుడూ కొంతమంది అవసరం బట్టి అబద్ధం ఆడుతారు కదండి. దొరికిపోయిన తర్వాత అబద్ధం ఆడుతారు, కష్టం వచ్చిన అబద్ధం ఆడుతారు, అవసరం వచ్చిన అబద్ధం ఆడుతారు కొంతమంది. కానీ క్రేతీయులు వారి జీవితం చూడండి, ఎల్లప్పుడూ అబద్ధికులే. వారి నోటి నిండా యథార్థత లేదు, వారి నోటిలో సత్యము లేదు, వారి నడవడికలో సత్యము లేదు, వారి ఆలోచనలో సత్యము లేదు, వారు ఎల్లప్పుడూ కూడా అబద్ధికులే. రెండవది చూడండి, దృష్ట మృగములు కలిగినటువంటి వారు. కనికరము లేదు, ప్రేమ లేదు, దయ లేదు, జాలి లేదు, క్రూర స్వభావం కలిగినటువంటి వారు, ఇటువంటి భయంకరులు ఈ క్రేతీయులు. ఇంకేమంటున్నాడు చూడండి, వారు సోమరులు తెలుసు కదా మనకి. సోమరులు కష్టపడకూడదు, జీతం వచ్చేయాలి. ఎలా? కష్టపడకూడదు, ప్రతిఫలం వచ్చేయాలి. ఎలా? హాయిగా టీవీ చూసుకొని కూర్చుండాలి, అన్నం వండకుండా మన దగ్గరికి వచ్చేయాలి. ఎలా? ఆలోచించండి ప్రియులారా. సోమరులు కష్టపడకుండా ప్రతిఫలం వచ్చేయాలి, ఆహారం వచ్చేయాలి, జీతం వచ్చేయాలి. ఇంకేమంటే చూడండి, సోమరులకు తిండిపోతులనై ఉన్నారు. ఇటువంటి వారు క్రేతీయుల స్వభావము. తిండిపోతులు. ఏమి తిందుమా? ఈరోజు ఈ కూర ఇచ్చా, రాత్రికి ఏమి తింటాము, మధ్యాహ్నం ఏమి తింటాము. వారి జీవితాలలో ఉపవాసం ఉండరు, వారి జీవితాలలో ఉపవాస దినాలు ప్రకటించుకోరు, వారి జీవితాల్లో ఉపవాస దినాలు గురించి వారు ఆలోచించరు. ఏమంటే షుగర్ ఉంది, బీపీ ఉంది, ఉపవాసం ఉంటే పడిపోతామేమో, ఉపవాసం ఉంటే కళ్ళు తిరుగుతాయేమో, ఉపవాసం ఉంటే బీపీ డౌన్ అయిపోద్దేమో, షుగర్ డౌన్ అయిపోతాం, ఇదో ఆలోచన. కానీ ఒక్కసారి ఉపవాసం ఉండి చూడండి, బీపీ షుగర్లు దరిదాపులు రావు. ఎందుకంటే ఉపవాసంలో ఎంత శక్తి ఉందో అని అంటున్నాడు. చూడండి, సోమరులకు తిండిపోతులు ఉన్నారు కానీ వారి జీవితాలు ఉపవాస దినాలు ప్రకటించట్లేదు. ఈ రోజు ఏమి సంభవిస్తుందో తెలియదు. పరిశుద్ధ గ్రంథంలో ఉపవాసము ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి ప్రియులారా, ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి, రాజ్యాలు తలడిల్లిపోయాయి కేవలం ఉపవాసము ద్వారా. నీ బిడ్డల జీవితముల కొరకు, నీ కుటుంబ భవిష్యత్తు కొరకు, నీ బిడ్డల భవిష్యత్తు కొరకు ఉపవాస దినాలు ప్రకటిస్తున్నావు. మీరు ఉద్యోగం వచ్చి ఎలాగొచ్చేస్తుంది, బిడ్డల పిల్లలు ఎలాగైపోతాయి, పిల్లలుగా రకరకాల గర్భాలు వచ్చి ఎలాగొచ్చేస్తాయి. ఉపవాస దినాలు ప్రకటించండి అని అంటున్నాడు. చూడండి, తిండిపోతులో ఉంటే దేవుని సొత్తుగా మీరు మార్చబడలేరు. ఉపవాస దినాలు ప్రకటించండి. ఉపవాసము చాలా శక్తివంతమైనది, ఉపవాసము చాలా శ్రేష్టమైనది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, 7 గంటలు ఉపవాసమే చేయండి. 7 గంటలు అంటే ఏడు తెలుసా? ఒక పూట భోజనం మానేయడము. 12 గంటలు ఉపవాసం ఉండండి అంటే ఏడు తెలుసా? 2 పూటలు భోజనం మానేయండి. 24 గంటలు ఉపవాసం ఉండండి. అది ఎవరు చేయలేరు, దేవునికి వందనాలు. 24 గంటలు ఎవరు చేయలేరులేండి కదండి. చేసి చూడండి, దేవుని శక్తి ఏంటో, దేవుని ఔన్నత్యం ఏంటో, దేవుని కార్యాలు ఏంటో, నీ కుటుంబాలు ఎలాగ జరుగుతాయో, నీ బిడ్డల జీవితం ఎటువంటి అద్భుతాలు జరుగుతాయో, ఎటువంటి బంధకములున్నా, ఎటువంటి సమస్యలున్నా, ఎటువంటి అనారోగ్యం ఉన్నా ఏ రీతిగా పోతుందో ఉపవాస దినాలు ప్రకటించి చూడండి.
ఓ క్రేతీయులారా, ఉపవాసం ఉండరు, తిండిపోతు కొరకు సోమరితనంగా జీవిస్తూ మీ జీవితాలు సరిచేసుకెళ్ళిపోతున్నారు. ఇది మీ లోపాలు, ఇది మీ స్వభావము అని పౌలు గారు క్రేతీ సంఘంతో రాస్తూ ఉంటుంటే తీతుకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కాపరగా వారికి ఏం బోధించాలో అర్థం అవ్వట్లేదు. ఇదేంటి ప్రభువా ఈ రీతిగా ఉన్నాయి, ఎలాగ బోధించాలంటే పౌలు అంటున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా బోధించు. వారి జీవితాలు సరి చేసుకుంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే వారి ప్రాణములకు వారే ఉత్తరవాదులు. ఆలోచిద్దాం ప్రియులారా. ఉపవాస దినాలు ప్రకటించండి. ఉపవాస దినాలు గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. మీ ఆరోగ్యం బాగులేకపోతే 7 గంటలు చాలు, మీ ఆరోగ్యం బాగుంటే 12 గంటలు చాలు. ఆలోచించండి. ఇది లైవ్ కాల్, ఇది లైవ్ కావడం మాట్లాడకూడదు, దేవుని వందనాలు. ఆలోచిద్దాం ప్రియులారా. ఉపవాస దినాలలో మన జీవితాలు సరి చేసుకున్నప్పుడు, మన స్వభావం సరి చేసుకున్నప్పుడు దేవుని సొత్తుగా, దేవుని పోలికలోనికి, దేవుని సారూప్యములోనికి మనం మార్చబడతాం ప్రియులారా. కనుక ప్రియులారా, ఉపవాస దినాలు మనము ప్రకటించకుండా, సోమర్థాన్ని విడిచిపెట్టి, అబద్ధ జీవితం విడిచిపెట్టి, దుష్టముఖ స్వభావం విడిచిపెట్టి, ప్రియులారా తిండిపో స్వభావం విడిచిపెట్టి ఉపవాస దినాలు ప్రకటించినప్పుడే జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయని పౌలు గారు తీతుకు రాస్తున్నటువంటి మాటలు. రెండవ చూడండి ఏమంటున్నాడు. ఇంకేంటి వారి స్వభావము? 16 వచనం, మొదటి అధ్యాయం 16 వచనములో తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16 వచనం. దేవునిని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార విషయము భ్రష్టులనయుండి తమ క్రియల వలన దేవుని ఎరగమన్నట్టున్నారు. చాలా జాగ్రత్త విందాం ప్రియులారా. వారి స్వభావం చూడండి ఎటువంటి భయంకరమైనదంటే, మేము దేవుని ఎరుగుదుము అని చెప్పుకుంటున్నారు. యేసు ఎవరు నాకు తెలుసండి, యేసు ప్రేమ నాకు తెలుసండి, నేను రక్షింపబడి ఉన్నాను, దేవుని సన్నిధికి వస్తున్నాను, ధారాళమైన కానుకలు ఇస్తున్నాను, యేసు ప్రభు అంటే ఎవరో నాకు తెలుసు అదంటున్నారు. యేసు ఎవరో నాకు తెలుసు. నీ క్రియలు చెబుతున్నాయి, నీ మాటలు చెబుతున్నాయి, నీ స్వభావం చెప్తుంది, నీ నడవడికి చెప్తుంది యేసు అంటే నీకెవరో తెలియదని. యేసుని తెలిసినట్లు మనం నటిస్తున్నామేమో. ఓ క్రేతీయులారా, యేసుని అక్కడ చూడండి ఏమంటున్నాడు, దేవుని ఎరుగుదమని మీరు చెప్పుకుంటున్నారు కానీ మీ క్రియలు మీ గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. మీ క్రియలు మీ జీవితం గూర్చి, మీ యొక్క స్వభావం గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. మీ క్రియలు చాలా భయంకరం. ఎలాగున్నాయి మీ క్రియలు? అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార విషయము భ్రష్టులనై ఉన్నారు. ఇవి మీ క్రియలు. ఎలా వస్తారు దేవుని సొత్తుగా? ఎలా మారుతారు దేవుని పోలికగా? రక్షింపబడిన వారమే, క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారమే, సిలువ వలన మన రక్తము చేత, సిలువ రక్తము చేత మన పాపములకు అడిగి వేసుకున్నాము అని అనుకుంటున్నా. ఎలా? క్రియలు మారకపోతే, మనసు మారకపోతే, ప్రవర్తన మారకపోతే, మాట మారకపోతే, చూపు మారకపోతే, ఆలోచన మారకపోతే, ఇవేమి మారకూడదు. నేను దేవుడు తెలుసు, దేవుడు అంటే నాకు తెలుసు, నేను రక్షింపబడి ఉన్నాను, విమోచింపబడి చెప్పుకుంటున్నారు. చూడు ఎంత చక్కగా మాట్లాడుతున్నా. దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్నారు కానీ మీ క్రియలు మీ గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. ఓ క్రేతీయులారా, మీ స్వభావమును మార్చుకొనుడి. 3వది ఏంటి చూడండి స్వభావం వాళ్ళది. 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయము అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తులను మిగులు మద్యపాన శక్తులను ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారు ఉండవలననియు. ఈ మాట గుర్తించుదా. దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు మీ స్వభావమును మార్చుకొనుడి. ఏమి దూషించబడుతున్నది? దేవుని వాక్యము. నిన్ను బట్టియే కదా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతున్నది. లోకములో ఉన్నవాడు అక్కడుంటే, ఎక్కడ? వైన్ షాప్ దగ్గర ఉంటే, క్రీస్తు రక్తము చేత కొనబడిన వాడు ఆ పక్కన ఉండి గ్లాస్ తీసుకొని ఉంటుంటే, ఆ బాటిల్ తీసుకొని ఉంటుంటే ఏమి వ్యత్యాసము? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. లోకములో ఉన్నవాడు, క్రీస్తుని అంగీకరించిన వాడు ఒక దగ్గర కూర్చొని తాగి తంద్రాలు ఆడుతూ ఉంటుంటే ఏంటో స్వభావము అని అంటున్నాడు. చూడండి, దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు మీ స్వభావములను మార్చుకునండి. మిమ్మల్ని బట్టి దేవుని వాక్యము లోకములో దూషించబడుతుంది. ఓ క్రేతీయులారా, మీ స్వభావమును మార్చుకొనుడి. మార్చుకోవాలంటే ఏం చేయాలో తెలుసా ప్రియులారా?
దేవుని వాక్యము దూషింపబడకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు చదవండి, కంటిన్యూ చేయండి. దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు అది అలాగాగండి. మంచివారు మీరు స్త్రీలారా, చాలా జాగ్రత్త వినండి. స్త్రీతులు చాలా మంచివారు, మీరందరూ మంచివారు. ఎంత మంచివారంటే ఆ వాక్యము చూడండి, ఏమంటుందండి? స్త్రీలు తమ భర్తలకు, దేవునికి వందనాలు. ఎంతమంది లోబడుతున్నారో దేవుడు చూస్తున్నాడు. మీకు మీ భర్తలు తెలుసు, మీకు తెలుసు. ఓ స్త్రీలారా, మీ భర్తలకు మీరు లోబడి ఉండి, మీరు లోబడి ఉండినప్పుడే దేవుని వాక్యము లోకములో దూషించబడదు. దేవుని వాక్యము దూషింపబడుతుందంటే మీ భర్తలకు మీరు లోబడలేదని అర్థము. దేవుని వాక్యము దూషింపబడకుండా ఉన్నట్లు మీ భర్తలకు మీరేం చేయాలి? లోబడి ఉండుడి. పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత వాక్యం ఎవరు ఫుల్ఫిల్ చేయట్లేదు. మొత్తం చెప్పేశాను నేనే. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. అవి అలంకరణలు. ఏంటి అలంకరణలు? లోబడుట అని అలంకరణలు. చెవులోనికి, ముక్కులోనికి, పాపిడి సేరు, ఈ సేరు, ఆ సేరు కాదండి ప్రియులు. అలంకరణలు అంటే లోబడి ఉండుటే వారి అలంకరములు. గర్వమును పక్కన పెట్టి, అహంకరణ పక్కన పెట్టి, అతిశయను పక్కన పెట్టి, వారిని ప్రియుల లోబడుట స్వభావాన్ని అలంకరించుకొని తమ భర్తలు గౌరవిస్తూ, తమ భర్తలు యజమానులు గౌరవిస్తూ వారు లోబడి ఉన్నారు గనక వారు పరిశుద్ధ స్త్రీలు. ఎందుకంటే స్త్రీ ప్రియులారా, చాలా జాగ్రత్త విందాం. గృహము కట్టేది స్త్రీ, గృహాన్ని పాడు చేసేది కూడా స్త్రీయే, మీకు తెలుసు. లోబడి ఉండండి. సంగమునకు శిరస్సు దేవుడు గనుక, ఈ శిరస్సు దేవుడు గనుక ఈ శిరస్సునకు ఎవరండి? వధువు సంఘమైనటువంటి మనమందరం ఎలా ఉండాలండి? లోబడి ఉండాలి. అది అలంకరణలో. ప్రియులారా, మన దేవునికి, మన భర్తలైనటువంటి పరిశుద్ధ దేవునికి, పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మనము లోబడినప్పుడే ఆ అలంకరణలతో మనం అలంకరించుకోవాలి. ఇంకేమంటాడు చూడండి, లోబడి ఉండి తమ భర్తలను, శిశువులను. అబ్బా, ఎంత మంచివారండి! ఏం ప్రేమ ఇది! భర్తలను ప్రేమించాలి, రెండవది పిల్లలను ప్రేమించాలి. అది వారు స్వభావములు మార్చుకున్నటువంటి వారు, వాక్యానుసారంగా జీవించినటువంటి వారు, వాక్యం ప్రకారం నడుచుకున్నటువంటి వారు, వారు భర్తలకు లోబడుతున్నారు, భర్తలను పిల్లలను ప్రేమిస్తున్నారు. అంటే ఏడు తెలుసా? వారు కుటుంబమును వారే కట్టుకుంటున్నారు. వారు కుటుంబమును క్రీస్తు అను బండ మీద కట్టుకుంటున్నారు. వారి జీవితములు క్రీస్తు అను బండ మీద కట్టుకుంటున్నారు. వారే గుణవతి అయిన స్త్రీలు. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనము నుండి 31 వరకు చదవండి. ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఒక పర్యాయము సామెతల గ్రంథమే ధ్యానం చేసాం లక్షవారం అంతా కూడా. ఎంత శ్రేష్టమైన స్త్రీ అంటే, ఆమె కష్టపడకుండా భోజనము, అబ్బా, కష్టపడకుండా భోజనము చేయని స్త్రీ గుణవతి అయిన స్త్రీ, తన భర్తకు లోబడిన స్త్రీ, తన భర్తను పిల్లలు ప్రేమించిన స్త్రీ. దేవుని కొంతమంది ఎంతమంది కష్టపడకుండా తింటున్నారు ఒకసారి ఆలోచించుకోండి. దేవుని వాక్యము దూషించబడకుండా ఉండాలంటే, దేవుని నామం అవమానపరచకుండా ఉండాలంటే, దేవుని సొత్తులను కూడా మార్చబడాలంటే ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. క్రేతీల స్వభావమును విసర్జించుడి. ప్రియులారా, రెండు విషయాలు మనము ధ్యానము చేసి ఉన్నా. దేవుణ్ణి సొత్తుగా మార్చబడాలంటే మొదటగా లోపాలను దిద్దుకొనుడి, రెండవది క్రేతీల స్వభావమును విసర్జించుడి. పురుషులందరూ పొగుడుకుంటున్నారు, ఈరోజు స్త్రీలే వాయించేస్తాను అనుకోండి. ఇప్పుడు మీ దగ్గరకు వస్తున్నా, ఒకసారి ఆలోచించుదాం ప్రియులారా. మూడవది చాలా జాగ్రత్త విందాం. తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మన భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. ఆగండి ప్రియులారా, మూడవది శుభప్రదమైన నిరీక్షణను కలిగి ఉండవలను. 3 విషయాలు. దేవుణ్ణి సొత్తుగా మార్చబడాలంటే లోపాలను దిద్దుకోవాలి. రెండవది
క్రేతీలు స్వభావం విసర్జించాలి. మూడవది, శుభప్రదమైన నిరీక్షణను కలిగి ఉండవలను. శుభప్రదమైన నిరీక్షణ అంటే చాలా జాగ్రత్త విందాం ప్రియులారా. శుభప్రదమైన నిరీక్షణ ఎటువంటిదో పౌలు గారిని మాట్లాడుతున్న మాటలు చూడండి. శుభప్రదమైన నిరీక్షణ ఎంత శ్రేష్టమైనదో ఆయన మాట్లాడుతున్న మాటలో చూడండి. శుభప్రదమైన నిరీక్షణ ఎటువంటిది అంటే 11వ వచనం చూద్దాం. శుభప్రదమైన నిరీక్షణ 11వ వచనములో, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షతను కనుపరిచేది శుభప్రదమైన నిరీక్షణ. సమస్త మనుషులకు ప్రియులారా, రక్షింపబడినటువంటి మనము, విమోచింపబడినటువంటి మనము, క్రీస్తు రక్తము చేత విమోచింపబడినటువంటి మనము, సమస్త మనుషులకు ఆయన కృపను, ఆయన ప్రేమను, ఆయన శిలువ బలియాగమును, ప్రత్యక్షతను చూపించుటే శుభప్రదమైనటువంటి నిరీక్షణని పౌలు గారి యొక్క ఉద్దేశం. రెండవది ఏమంటాడు చూడండి. శుభప్రదమైన నిరీక్షణ అంటే రెండవది ఏమంటాడు, ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. 13వ వచనములో, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు, ఈ లోకం ఎలాగుండాలండి? యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. రక్షింపబడేవాడు మనము ప్రియులారా, యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుట అనగా ఆయన రెండవ రాకడ కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, రెండవ రాకడ కొరకు విమోచింపబడిన మనము, నశిస్తున్న ఆత్మల కొరకు సువార్త భారం ఎవరైతే కలిగి ఉంటారో వారిలో శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉన్నది. శుభప్రదమైన నిరీక్షణ అంటే ఏదో నేను తిన్నాను, ఏదో నేను విమోచించబడ్డాను కదండి. అందరూ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారు, యాక్సిడెంట్ అయ్యింది, సహాయం ఇచ్చేవాళ్ళని తృష్ణ ఉంది, వారిని ఆదుకోవాలని తృష్ణ ఉంది. ఒకవేళ ఆ కేసు మన మీదకి వస్తే ఏం చేస్తామండి? మనకెందుకులే అని చెప్పి చూసి వెళ్ళిపోయినటువంటి జీవితమే. క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన జీవితం అది కాదు. నశిస్తున్న ఆత్మల కొరకు, అనేక మంది లోకములో భ్రష్టులుగా జీవిస్తున్న వారి కొరకు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ రెండవ రాకడ కొరకు మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచుటే శుభప్రదమైన నిరీక్షణ. అంతేగాని ప్రియులారా, శుభప్రదమైన నిరీక్షణ లేకపోతే దేవుణ్ణి సొత్తుగా మనము మార్చుకొనలేము. శుభప్రదమైన నిరీక్షణలు అక్కడ చూడండి. ఇప్పుడు చూద్దాం 12వ వచనం ఏమంటారండి? 12వ వచనములో శుభప్రదమైన నిరీక్షణ అనగా 12వ వచనము, భక్తిహీనతను, అలాగాగండి, భక్తిహీనతను విడిచిపెట్టు. ఒకసారి ఆలోచిద్దాం. ఎవరొక వారే నాకు నేనే భక్తి పరుడును అనుకోవడం వ్యర్థము. నాకు నేనే ఇతరుల ద్వారా భక్తి పరుడుగా అని పిలిపించుకోవడము వ్యర్థము. మరి ఎవరి ద్వారా భక్తి పరులు అనిపించుకోవాలి? మన పరిశుద్ధుడైన దేవుని ద్వారా భక్తి పరులు అనిపించుకోవాలంటే మన భక్తిహీనతను విడిచిపెట్టాలి. ఎలా? దేవుడు నువ్వు భక్తి పరుడువు, నువ్వు భక్తి పరురాలు అని పిలిపించుకోవాలంటే ఏం చేయాలి? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతున్నా చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనములో, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తి పరుడు కైసరియలో ఉండెను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ లోకమును చూచినప్పుడు ఒక భక్తి పరుడు కనిపిస్తున్నాడు. ఆ భక్తి జీవితం ఎలాగుందో తెలుసా? ఆ వ్యక్తి యొక్క నడవడిక ఎలాగుందో తెలుసా? వ్యక్తి యొక్క ఆలోచన ఎలాగుందో తెలుసా? ఆ వ్యక్తి జీవితము చూడండి ఎలాగుంది. చదవండి 2వ వచనములో. ఆ భక్తి పరుడు ఎలాగున్నాడు? ఆ వ్యక్తి ఎలాగుంది చూడండి 2వ వచనములో. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు, భక్తి అంటే తన ఒక్కడే కాదు ప్రియులారా, భక్తి అంటే ఇంటి వారందరితో కూడా భయభక్తులకి నడిపించిన వాడే భక్తి పరుడు. తన ఇంటి వారందరూ కూడా భయభక్తులు నడిపించిన స్త్రీయే భక్తి పరురాలు. ఏమంటున్నాడు చూడండి, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి. రెండవది, ప్రజలకు బహుధర్మము చేయించు. ప్రజలకు బహుధర్మాలు చేయాలండి. ఎందుకంటే ఉన్నదానితో మనము సంతృప్తి చెందడము కాదు. మన దగ్గర 10 రూపాయలు ఉంటే 5 రూపాయలు ఎదుటి వారికి ఇచ్చి చూస్తేనే అది భక్తి. నిజమైన భక్తి ఏదనగా
దిక్కిలేని పిల్లలను, విధవరాండ్రను వారి వారి ఇబ్బందులలో పరామర్శించుటే నిజమైన భక్తి. చూడండి ప్రియులారా, అంత ఉన్నతమైన భక్తి పరుడు ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఇంకేమి చేయుచున్నాడు? ఎల్లప్పుడు 40 రోజులే కాదు, 40 రోజులే కాదు ప్రియులారా. ఎప్పుడు? లక్షవారం ఎంతమంది వస్తున్నాం, శుక్రవారం ఎంతమంది వస్తున్నాం, ఆదివారం ఎంతమంది వస్తున్నాం? ఆలోచించండి. ఎల్లప్పుడు అంటే ఏదో సిలువ ధ్యాన కోడికలు 40 రోజులు ఎప్పుడైపోతాయి? అయిపోయినట్టునే జై హింద్. ఎల్లప్పుడు చూడండి ఏమంటున్నారు, ఎల్లప్పుడు దేవునికి ప్రార్థన చేయొచ్చు. 3 వచనం ఏమంటున్నాడు? పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొక్క వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా. ఎంత ఉన్నతమైన జీవితం! భక్తి పరుడు అంటే అది ప్రియులారా. ఇంకో చూడండి, భక్తిపరుడు ఏమన్నాడు? 22 వచ్చిన 10-22 వచ్చినములు భక్తిపరుడు ఎలాగొన్నాడు? నీతిమంతుడును, దేవునికి భయపడువాడను, యోధాజనులందరి వలన మంచి పేరు పొందినవాడండి. ఇది భక్తి పరుల యొక్క లక్షణాలు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు, ఇటు వారందరినీ భయభక్తులుగా నడిపించినటువంటి వాడు. శతాధిపతి తన జీవితంలో చూడండి, అన్ని ఉన్నప్పటికీ తన భక్తిని ఎలా కొనసాగిస్తున్నాడు? దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇటలీ పటాలంలో ఒక భక్తి పరుడు ఉన్నాడు. ఓ యొక్క కేత్రియులారా, మీ జీవితంలో భక్తి అంటే ఇది. ఏదో వస్తున్నాం వెళ్ళిపోతున్నామనే కాదు, భక్తి అంటే ఎలాగుండాలి? అది శుభప్రదమైన నిరీక్షణ. ఈ భక్తిని కలిగి మనము జీవించినప్పుడు శుభప్రదమ నిరీక్షణ కలిగిన వారము పరిశుద్ధుడైన దేవుడు 2వ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు మనం ఎదుర్కొంటాం. మనతో ఉన్నవారిని కూడా సిద్ధపరుచుదాం. ఏ విధమైన శుభప్రదమ నిరీక్షణ లేకపోతే మనల్ని మనము సిద్ధపరచుకోలేము, మన ప్రక్కనున్న వారిని సిద్ధపరచుకోలేము. శుభప్రదమ నిరీక్షణలో ఉండవలసినది భక్తి జీవితం కలిగి ఉండాలి. 2వది ఏమన్నాడు చూడండి, భక్తిహీనతను విడిచిపెట్టి. 2వది ఇహలోక సంబంధమైన దురాశలను. అబ్బా, ఇహలోక సంబంధమైన దురాశ ఎంత ప్రమాదకరమైనదో. దురాశ భూ సంబంధమైన వాటి యందు మనసు పెడుతుంది. దురాశ భూలోక సంబంధమైన పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రయాసపడుతుంది. దురాశ లోక సంబంధమైనటువంటి ధనము కొరకు ప్రయాసపడుతుంది. దురాశ తన జీవితములో దేవుని సహవాసమును, దేవుని సన్నిధిని దూరమైనట్లు చేస్తుంది. దురాశ. అందుకే యాకోబు అంటున్నాడు, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై అది చివరికి వచ్చేది మరణము. దురాశ అంత ప్రమాదకరం అంటున్నాడు చూడండి. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి వారు శుభప్రదమైన నిరీక్షణ కలిగినటువంటి వారు. 13 వచనం చదువుకొని ముగించుకొని ఏమంటున్నాడు చూడండి, అనగా మహాదేవుడును మన రక్షకుడు యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచెచ్చు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకు చుండవలని మనకు బోధించుచున్నది. ప్రియులారా, నీతి కలిగిన జీవితం, భక్తిహీనతను విడిచిపెట్టేవారు, ఇహలోక సంబంధమైన దురాశను విడిచిపెట్టేవారు, నీతితో జీవించిన వారే శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగిన వారు మాత్రమే దేవుని పోలికలోనికి దేవుని సొత్తుగా మార్చబడిన వారు. సిలువ యొక్క విలువను తెలుసుకున్నవారు, సిలువ యొక్క బలియాగమును గుర్తించినటువంటి వారు, సిలువను తరసి సిలువను ఆశీర్వాదములు పొందుకున్నవారు. ఓ క్రేతీయులారా, విమోచింపబడి కూడా రక్షింపబడి కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్నారే, ఇష్టానుసారం నడుచుకుంటున్నారే, మీ ప్రవర్తన కరెక్ట్గా లేదు, మీ లోపాలు దిద్దుకొనడి, మీ యొక్క క్రేతీల స్వభావమును విడిచిపెట్టండి. 3వది శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండుడి. అప్పుడు మీరు దేవుని పోలికలోనికి దేవుని సొత్తుగా మీరు మార్చబడతారు. ప్రియులారా, శిలువ బలియాగము, శిలువ ధ్యాన కూడికలు అంటే మన లోపాలు మనము సరి చేసుకోవాలి. ప్రియులారా, దేవుని పోలికలోకి రావడానికి మనము సరి చేసుకోవాలి. నిజమే ప్రభా, నువ్వు నా కొరకు సిలువ బలి యాగము చేసి ఉన్నామని ఆయన సిలువను చూస్తూ నా కొరకు ఇన్ని అవమానములు పొంది ఉన్నామని ఒకవేళ మన లోపాలను బట్టి మన లోపాలను సరి చేసుకోకపోతే ఆయన సొత్తుగా ఆయన రూపంలోనికి ఆయన పోలికలోనికి ఆ రాజ్యానికి వారసులుగా ఉండలేమని పౌలు గారు తీతుకు రాస్తున్నటువంటి మాటలు.
46 వచనాలలో 3 అధ్యాయాల్లో ఎంత శ్రేష్టమైన మాటలు ప్రియులారా. పౌలు గారు తీతుకు రాస్తున్న మాటలు చూడండి, ఎంత గంభీరమైన మాటలు అంటే, దేవుణ్ణి సొత్తుగా మార్చబడాలంటే ఈ కనీసము ఈ 3 అనుభవాలను మీరు కలిగి ఉండాలని పౌలు గారు తీతు గారికి రాస్తున్నాడు. ఒక్కసారి మనము స్వపరం చేసుకుందాం ప్రియులారా. క్రేతీలతో పౌలు గారు మాట్లాడిన రీతిగా, క్రేతి సంఘముతో దేవుడు మాట్లాడిన రీతిగా ఒక్క పర్యాయము మనం స్వపరం చేసుకొని మన లోపాలు ఏంటో మనకు తెలుసు, సరిదిద్దుకుందాం. క్రేతీలు స్వభావం ఏంటో దేవుడు మన ముందు పెట్టి ఉన్నాడు. ఆ స్వభావములు ఉంటే విడిచిపెడదాం. శుభప్రదమైన నిరీక్షణ ఒకవేళ మనలో లేకపోతే శుభప్రదమ నిరీక్షణ కొరకు ప్రయాసపడి దేవుని సొత్తుగా, దేవుని పోలికలోనికి, దేవుని యొక్క సారూప్యములోనికి మార్చబడదాం. అటు దీవెన కృపాశీర్వాదములు దేవుడు మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి అనుగ్రహించి దేవుడు వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థనలు చేసుకుందాం. గెచ్చిమైన అనుభవంలోనికి వద్దాం. ఎవరు బెంచీల మీద కూర్చోవడానికి అవకాశం లేదు ప్రియులారా. గెచ్చిమైన అనుభవం అనగా మోకాలు ప్రార్థనే. ఒకవేళ మోకాలు అంగపోతే నిలబడిపోవచ్చు. కూర్చొనే ప్రార్థన దేవునికి ఇష్టముండదు ప్రియులారా. కూర్చొనే ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఈ సిలువ ధ్యాన కూడికలో గెచ్చిమైన అనుభవంలోనికి వద్దాం. గెచ్చిమైన ప్రార్థన కలిగి జీవించదా. ఆయన మన కొరకు చెమట రక్త బిందువులుగా మారినట్లు గెచ్చిమైన అనుభవాన్ని ఆయన కలిగి ఉన్నాడు ప్రియులారా. ఈ సిలువ ధ్యాన కొడుకలు మోకరించి ప్రార్థన చేద్దాం. మన సమస్యల కొరకు ప్రార్థన చేద్దాం, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం, మన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం, నశిస్తున్న ఆత్మల కొరకు ప్రార్థన చేద్దాం, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం, రోగుల కొరకు ప్రార్థన చేద్దాం. అందరం ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. అందరము ప్రార్థన చేద్దాం ప్రియులారా. అందరము ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. చెల్లుమని కొట్టింది ఒకరు, తన ముఖము పైన ఉమ్మింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన ముఖము పైన ఉమ్మింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. నోరు తెరువలేదాయ ప్రేమ, బదులు పలకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాలలో 2025వ సంవత్సరములో శిలువ ధ్యాన కూడికలో పాలు పంపులు పంచుకున్న భాగ్యం ఇచ్చారు. మీ కొందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఏదో ఆచారముగా అలవాటుగా పాలు పంపులు పంచుకోవడం కాదు ప్రభువా, నీ సారూప్యములోనికి, నీ పోలికలోనికి, మీ సొత్తుగా మార్చడానికి ప్రభువా మాకు అవకాశం ఇచ్చారు. అందును బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. క్రీతి సంఘమును మా మధ్యన ఉంచి, క్రీతి సంఘము ద్వారా ప్రభువా నాతో మీరు మాట్లాడిన జీవమగల మాటలు బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా లోపాలు దిద్దుకోమన్నావు, మా స్వభావం విసర్జించమన్నావు, శుభప్రదమ నిరీక్షణ కలిగి ఈ లోక యాత్రను కొనసాగించమన్నావు.
అట్టివారి మీ యొక్క సొత్తుగా మార్చబడుదరని మాతో మీరు మాట్లాడిన మీ జీవముగల మాటలు బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఉన్నతమైన మీ ప్రేమ, శ్రేష్టమైన మీ ప్రేమ, కృప కలిగిన మీ ప్రేమను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇదిగో ప్రభువా, మీ సన్నిధిలో నిలబడి మేమెల్లరము ప్రార్థన చేయించున్నా. ప్రభువా, ఇతరుల కొరకు ప్రార్థన చేయించున్నా, రోగుల కొరకు ప్రార్థన చేయించున్నా. కనికరగల మా తండ్రి, ఆరోగ్య ప్రదాత, మీ గాయపడిన హస్తము చేత ప్రతి రోగిని ముట్టి స్వస్థపరచండి. స్వస్థపరిచి యెహోవా నిన్నను వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు. మీ ప్రేమ గల హస్తము చేత, మీ కృపగల హస్తము చేత ప్రతి రోగిని ముట్టి స్వస్థపరచండి. దీర్ఘకాల వ్యాధులు ఉన్నాయి, మానసికపరమైన వ్యాధులు ఉన్నారు, రకరకాల వ్యాధులతో బంధింపబడినటువంటి వారు ఉన్నారు. విడుదల దయచేయని ప్రార్థన చేయించున్నాం. కనికరించి కృప చూపించండి. వారందరూ నిజమైన దేవుడు మీరని, స్వస్థపరిచే దేవుడు మీరని, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు మీరని తెలుసుకున్న భాగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. ప్రభా, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు బట్టి మీ కొందనాలు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ప్రభా, ఎంసెట్, ఎంటెక్, ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరూ బట్టి నీ కొందనాలు. నికులబలో జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరం అంతా చదివారు ప్రభా, వారి భవిష్యత్తు కొరకు ప్రభు సిద్ధపడుతున్నారు. కనికరించండి. జ్ఞాన వివేకములు దయచేవాడా, వారి ఎగ్జామ్స్ రాయిచుండగా మీ జ్ఞాన వివేకములు ఇచ్చి ఉన్నతమైన భవిష్యత్తును ప్రభా ఈ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేయించిన. వారి ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్స్ను దయచేయండి. మీకు మహిమ తెచ్చిన భవిష్యత్తు పేరెంట్స్కు పేరు తెచ్చి బిడ్డలుగా అభిషేకించి ఆశీర్వదించి ప్రార్థన చేయించిన. గృహంలో రకరకాల సమస్యలు, బయటకు చెప్పుకోలేని సమస్యలు, ఒకరి సమస్యలు బయటకు చెప్పుకోలేక మానసికంగా బాధపడుతున్న సమస్యలు, అనేకమైన సమస్యలు ప్రభా గృహంలో రకరకాల సమస్యలతో ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేయించున్నాం. కనికరించి కృప చూపించండి ప్రభా. మీ వారి బంధకముల నుండి విడుదల దయచేయడం ప్రార్థిస్తున్నా. మీ కృపలో భద్రపరచడం ప్రార్థిస్తున్నా. గృహాల చుట్టూ మీ కంచి ఉంచండి. మిమ్మల్ని ఆశ్రయించినటువంటి వారిని ఎన్నడూ విడిపడడం వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు. మిమ్మల్ని ఆశ్రయించిన బిడ్డల పట్ల ప్రతి బంధకము నుండి, ప్రతి సమస్య నుండి విడుదల దయచేయడం ప్రార్థిస్తున్నా. మా యవనస్తులు బట్టి మీ కొందనాలు ప్రభా. ఉద్యోగులకు ఎదురు చూస్తున్నారు, కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. భవిష్యత్తు ఇచ్చేవాడు మీరే. ఉన్నతమైన స్థలములు, మీకు మహిమకరణ స్థలములు నిలబెట్టి వారు మీరే కనుక యవనస్తుల భవిష్యత్తు కొరకు, ఉద్యోగుల కొరకు ప్రార్థన చేయించున్నా, వివాహముల కొరకు ప్రార్థన చేయించున్నా. కనికరించి కృప చూపించండి ప్రభా. మంచి భవిష్యత్తును దయచేయండి. మీ కొరకు ప్రయాసపడుతున్న బిడ్డలు, మీ నామముతో ప్రయాసపడుతున్న బిడ్డలు కృప చూపించండి. యవనస్తులందరికీ మీ భవిష్యత్తును దయచిన ప్రార్థన చేయించున్నాం. కృప కలిగిన మా తండ్రి, శ్రీల సమాజంలో లేవనెత్తండి. ప్రార్థించే తరులుగా, అంగలార్చే తరులుగా, రోజు మొదటి సాగున పసిపిల్ల ప్రాణముల కొరకు ప్రార్థించే తరులుగా లేవనెత్తమని ప్రార్థన చేయించున్నాం. చండి బిడ్డలు బాల్యము నుండి మీద భయముతో, భక్తితో, వాక్యం పట్ల వాక్యముతో ఉదక స్నానం చేస్తూ మీ అందు భయభక్తులు జీవించే జీవితములు ప్రభా ప్రతి బిడ్డగా దయచిన ప్రార్థన చేయించున్నాం. కనికరించి కృప చూపించండి. మా దేశాలకు, రాష్ట్రాలకు ప్రార్థన చేయించున్నా. దాచుకోవడమే తప్పించి ప్రభా ఎదుటి వారిని ప్రేమించే మనసులైనటువంటి స్వభావాలు ఉన్నాయి. ఎదుటి వారి పట్ల కనికరమైన స్వభావాలు ఉన్నాయి. అధికారం ఇచ్చేది మీరే, అధికారం తీసివేస్తే మీరని తెలుసుకోలేక వారి జీవితాల ప్రభా ఎర్రదిగుతున్న భయభక్తులతో మీరు మాట్లాడు ప్రార్థన చేయించున్నా. ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమించి మంచి మనసును దయచేయండి. మీ ప్రేమకు, మీ సువార్తకు, మీ నమ్మమునకు ఏ విధమైన ఆటంకం లేకుండా మార్గం సరళము దయచేయండి. టీవీల ద్వారా, రేడియోల ద్వారా, కరపత్రికల ద్వారా జరుగుతున్న పరిచయం దీవించండి. మీ నామములో చేస్తున్న ప్రతి సేవా సంస్థను దీవించండి. కొండలలో, లోయలలో, అడవులు, ఎడారులో చేస్తున్న పరిచయం దీవించి ఆశీర్వదించండి. మీ ప్రేమకు ఏ విధమైన ఆటంకం లేకుండా కృప చూపించండి. మిషనరీ వారిని బట్టి మీ పాదలను బట్టి బతిమాలుకొనుచున్నాం. కనికరించన్న ప్రభా. ఎంతో ప్రయాసపడుతున్నారు, వారందరి కొరకు ప్రార్థన చేయించున్నా. కృప చూపించే కనికరించమని ప్రార్థన చేయించున్నా. పరిశుద్ధుడా, మీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయమన్నారు. మీ సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయమన్నా. ఇదిగో ప్రభా, మీ మేలురము మా కుటుంబముల కొరకు, మా బిడ్డల కొరకు, మా సంఘము కొరకు, మా ఆత్మీయ అభివృద్ధి కొరకు, మా విశ్వాసము కొరకు, మా ప్రార్థన కొరకు, మా సమస్యల కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేయించున్న ఆకాశమందున గొప్ప దేవుడా, మీ వధువు సంఘంపై మీ కన్ను దృష్టి ఉంచండి. ఎవరికి ఏ బంధకములు ఉన్నాయో, ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో, ఎవరికి ఏ స్వాధులు ఉన్నాయో, ఎవరికి ఏ వ్యాధులు ఉన్నాయో, ఎవరి ఏ విధమైన బాధలతో, బంధకములతో జీవిస్తున్నారు, సమస్త మెరిగిన గొప్ప దేవుడు కృప చూపించండి. కృప చూపించండి ప్రభా. గర్భఫలాలు కుదిరి చూస్తున్న బిడ్డల పట్ల మీ ప్రేమను, కృపను, కనికరం ఉంచండి. గర్భఫలాలు దయచేయండి. ప్రజలు ఉన్న నిందను, ప్రజలు ఉన్న అవమానమును తీసివేయని ప్రార్థిస్తున్నాను. మీ కృప చూపించి భద్రపరిచి శిలువ ధ్యాన కూడికలు, వధువు సంఘములు, అద్భుత ఆశ్చర్య కార్యములు ప్రభా, విశ్వాసముతో కూడిన జీవితము, ఆత్మీయతో కూడిన జీవితము, దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విని మీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే మా జీవితాల్లో వెలుగులను, మా జీవితాల్లో సమాధానమును, మా కుటుంబంలో ఆనందమిస్తారని పరిశుద్ధ దేవుడని తెలుసుకొని మీ సన్నిధిలో వేగిరిపాటును, సిద్ధపాటు కలిగి మోకరించి అందరి కొరకు ప్రార్థించి ఆయుత్తపరచమని
మీ కృప వెంబడి కృపను పొందుకుని సంగమగా, ఆధ్యాత్మిక బలపడు సంగమగా, మీ యందు విశ్వాసంతో కొనసాగి సంగమగా మమ్మల్ని బలపరిచి దీవించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ వాక్యం విని ఉన్నాము. వాక్యానుసరమైన జీవితము మాకెల్లరికీ అనుగ్రహించి మీ పోలికలోనికి, మీ సారూప్యంలో మమ్మల్ని మార్చమని మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగాక. మనుదినాహారము నేడు మాకు దయచేయము. మారున్నస్తులు మేము క్షమించిన ప్రకారం మారులను మీరు క్షమించము. మమ్మల్ని శోధనలో నుండి కాక కీడును తప్పించము. రాజ్యము, బలము, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడి వచ్చిన మనకెల్లరికూ, మన కుటుంబాలకు, మన సంఘమునకు, బలహీనమైన ప్రతి ఒక్క బిడ్డకు, జరగబోయే ఆరాధన కార్యక్రమాలకు దేవుని సన్నిధి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం రాకడ పర్యంతరము సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, రేపు యథావిధిగా 6:30 గంటలకు